నల్గొండ కార్పొరేషన్లో ప్రచార పర్వం ఊపందుకుంది. నామినేషన్ల పర్వం ముగియడంతో అభ్యర్థులంతా కూడా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. 5వ నంబర్ వార్డు కాంగ్రెస్ పార్టీ కార్పొరేట్ అభ్యర్థి పున్నా జ్ఞానేశ్వరి గణేష్ కు మద్దతుగా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ప్రచారంలో పాల్గొన్నారు. నల్గొండ స్మార్ట్ సిటీగా మారాలంటే మేయర్ అభ్యర్థి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డితో పాటు కాంగ్రెస్ అభ్యర్థులను అందరినీ కూడా గెలిపించి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కానుకగా ఇవ్వాలని కోరారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. నల్గొండ కార్పొరేషన్ లో ప్రచారం ఊపందుకుంది. మొత్తం మీద 5వ వార్డు నుంచి పున్నా జ్ఞానేశ్వర్ గణేష్ పోటాపోటీగా ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తో పాటు మొత్తం కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా ప్రచారంలో పాల్గొనడం జరిగింది. మొత్తం మీద కార్పొరేషన్ ఏర్పడ్డ తర్వాత కూడా హోరాహోరీగా ప్రచారం ఉంది. తొలి మేయర్ ఎవరు అనేది ఇప్పటికే పోటాపోటీగా ప్రచారం కొనసాగుతుంది. మొత్తం కూడా మొదటిసారిగా మేయర్ అభ్యర్థిని అందరికంటే ముందుగానే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనౌన్స్ చేయడమే కాకుండా అభ్యర్థులందరినీ కూడా ప్రకటించడం. నిన్నటితో నామినేషన్ల పర్వం కూడా ముగిసింది. ఇక ప్రచారానికి 10 రోజుల సమయమే ఉంది కాబట్టి మొత్తం అన్ని వార్డుల్లో కూడా ప్రచారం ఊపందుకుంది. మనతో మాట్లాడడానికి అభ్యర్థి ఉన్నారు. చెప్పండి అమ్మా, మీరు గతంలో కూడా కౌన్సిలర్గా పోటీ చేసినట్టుంది, ఈసారి కార్పొరేటర్గా మళ్ళీ కంటెస్ట్ చేస్తున్నారు. ఎలా ఉంది ప్రజల వద్దకు పోతే ఏమనుకుంటున్నారు? నా పేరు జ్ఞానేశ్వరి. గతంలో మా సారు చేసిండు, పున్న గణేష్ చేసారు. అప్పుడు అభివృద్ధి పనులకు మళ్ళీ మాకు అవకాశం ఇచ్చిర్రు మళ్ళీ మంత్రి గారు. ఇప్పుడు మళ్ళీ అభివృద్ధి చేద్దామని చేస్తున్నాము. మళ్ళీ ప్రజలు కూడా మళ్ళీ మాకు సహకరిస్తే ఆశీర్వదిస్తే మళ్ళీ అభివృద్ధి పనులకు మళ్ళీ సహాయం చేద్దామని మళ్ళీ గెలిపించుకోండి మా సహకారం చేస్తారని. ఈ వార్డులో ఎక్కువగా ఏ సమస్యలు ఉన్నాయి? గతంలో మీరు ఏ సమస్యలు పరిష్కరించారు? మళ్ళీ ఇప్పుడు కార్పొరేటర్గా అవకాశం ఇస్తే ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈ వార్డులో చాలా సమస్యలు పెండింగ్లో ఉండే గత 5 సంవత్సరాల క్రితం. 5 సంవత్సరాల నుంచి కూడా మనం మహిళా ప్రాంగణం కానీ డబల్ రోడ్ వేసుకోవడం జరిగింది. డ్రైనేజీలు ఒక 4 కోట్లతో డ్రైనేజీలు శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. అదేవిధంగా మన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మంత్రి గారి ఆశీస్సులతో దాదాపు 100 కోట్ల డ్రైనేజ్ పనులు మన వార్డులో నడుస్తున్నాయి. ఇప్పుడు పనులు దాదాపు సగం కంప్లీట్ అయినాయి. ఇంకొక సగం పనులు ఉన్నాయి పెండింగ్లో. అవి కూడా ఒక 1 ఇయర్లో కూడా కంప్లీట్ అవుతాయి. సీసీ రోడ్లు కూడా ఒక 3 కిలోమీటర్లు మన చైర్మన్ గారు బూరి శ్రీనివాసరెడ్డి అన్న గారు మనకు శాంక్షన్ చేశారు 5వ వార్డుకు. ఈ వార్డులో డ్రైనేజ్ సమస్య ముఖ్యంగా ఉండేది. ప్లస్ సీసీ రోడ్లు లేక ఇబ్బందులు పడేది. వీధి లైట్లు కూడా లేక చిన్న లైట్లు 18 వాట్స్ ఉండి, ఇదేమో ఫారెస్ట్ ఏరియా, చెట్లు ఎక్కువ ఉంటాయి, వెలుతురు సరిపోక ఇబ్బంది పడేది. 70 వాట్స్ లైట్స్ కూడా ఒక 150 లైట్స్ కూడా వేసుకోవడం జరిగింది. ఐమాస్ లైట్స్ కూడా దాదాపు ఒక 6 లైట్స్ వేయించడం జరిగింది 5 సంవత్సరాలలో. ఓపెన్ జిమ్స్ కూడా 3 ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎంతోమందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా ఇప్పించడం జరిగింది. చాలా కరోనా టైంలో కూడా ఒక సంవత్సరం పాటు మొత్తం కూడా ప్రజలకు కూడా సేవా కార్యక్రమంలో కూడా మా వార్డు సభ్యులందరూ కూడా మాతో పాటు కలిసి వచ్చి వాళ్ళకు కరోనా సమయంలో భోజనం సప్లై చేయడం జరిగింది. అదేవిధంగా కార్పొరేట్లో మొత్తం కూడా అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ప్రచారంలో పాల్గొనడం జరిగింది. నల్గొండ కార్పొరేషన్గా ఏర్పాటైంది. మొత్తం కూడా నిన్నటి వరకు నామినేషన్ల పర్వం కూడా ముగిసింది. ఇక మొత్తం హోరాహోరీగా ఉంది. ఆ పోరు ఎలా ఉంది? మేయర్ స్థానాన్ని, తొలి మేయర్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంటే బీఆర్ఎస్ పార్టీ మాత్రం మేము గెలుచుకొని కేసీఆర్కి గిఫ్ట్గా ఇస్తామని వారు చెప్తున్నారు. ఏమంటారు? ఓవర్ అని మీరు సృష్టిస్తారు. ఇప్పుడు ఇది ఓవర్ లేదేం లేదు. వాళ్ళ ఇక్కడ డిపాజిట్ కూడా దొరకదంటుంది. వాళ్ళ పరిస్థితి చూస్తే బీఆర్ఎస్ డిపాజిట్ వచ్చే పరిస్థితి లేదు ఎక్కడ కూడా. కానీ నల్గొండని మంత్రి గారు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత చాలా అభివృద్ధి చేసినారు. గతంలో నల్గొండ వేరు, ఇప్పుడు నల్గొండ వేరు. బైపాస్ రోడ్డు ఒకటి, గుట్ట మీద రోడ్డు ఒకటి, తర్వాత ఇప్పుడు ఎల్ఈడి లైట్స్ కానివ్వండి, 12 ట్యాంకులు కట్టి నిరంతరం రోజు నీళ్ళు వచ్చే ప్రక్రియ చేస్తూ ఉన్నారు. ఈ మున్సిపాలిటీలో గతంలో కానీ ఇప్పుడు కానీ కార్పొరేషన్ అయిన తర్వాత కార్పొరేషన్ అయిన కారణం ఎవరు? మంత్రి గారే కదా, కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. కాబట్టి మన అసెంబ్లీలో ఏమిటంటే తీర్మానం చేయడం, మన కౌన్సిల్లో తీర్మానం చేయడం, మా సుగంధ్ రెడ్డి గారి నాయకత్వం తీర్మానం చేయడం, ఇవన్నీ వెంకటరెడ్డి గారు చొరవ తీసుకుని కార్పొరేషన్ చేసినారు. ఇంత పెద్ద కార్పొరేషన్ అయిందంటే కారణం దీనికి కాంగ్రెస్ పార్టీ మంత్రి గారు. కాబట్టి మేమందరం కూడా ఒకటే చెప్తా ఉన్నాం, అభివృద్ధిని చూసి ఓటేమని చెప్తా ఉన్నాం. ఆ కార్పొరేషన్ ఏర్పడ్డాక 48 వార్డులు ఉన్నాయి. కార్పొరేషన్లో తొలి మేయర్ ఎవరు అనేది కూడా ముందుగానే అభ్యర్థిని ప్రకటించుకోవడం, 48 వార్డులలో అత్యధిక స్థానాలు గెలుచుకొని కూడా ఒక నల్గొండని ఒక స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని కూడా వారంతా ప్రచారస్త్రంగా తీసుకొని ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి నల్గొండలో కనపడుతుంది. రవితో రమేష్, బిగ్ టీవీ,